గండికోట ఈ పేరు చాలామంది వినే ఉంటారు. అసలు ఈ ప్రాంతానికి, ఈ పర్టిక్యులర్ ప్లేస్కి గండికోట అనే పేరు ఎలా వచ్చింది, ఇక్కడ ఏమేమి ఆలయాలు ఉన్నాయి, ఈ ప్రదేశాన్ని ఎవరు పరిపాలించారు అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుంటున్నాం. సో వీడియోని ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ వీడియోని పూర్తిగా లాస్ట్ వరకు చూడండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. పెద్దగా పరిచయం అవసరం లేని పేరు గండికోట. కడప జిల్లా జమ్మలమడుగుకు 14 కిలోమీటర్ల దూరంలో ఉంది ఆ కోట. ఎత్తైన కొండపై నిర్మించిన శత్రు దుర్భేద్య దుర్గం. ఇక్కడి ఎర్రమల కొండలను పెన్నా నది రెండుగా చీల్చుకుంటూ ప్రవహిస్తూ ఉంటుంది. అలా వెళ్తున్నప్పుడు పెద్ద గండిలా ఈ ప్రాంతం కనబడుతోంది. 5 మైళ్ళ వరకు ఈ గండి ఉంటుంది. అందుకే ఈ ప్రాంతానికి గండికోట అనే పేరు వచ్చింది. సముద్ర మట్టానికి 1670 అడుగుల ఎత్తులో నిర్మించిన అద్భుత కట్టడం గండికోట. చాళుక్యరాజైన త్రైలోక్యమల్ల మహారాజుకు సామంతరాజుగా ఉన్నాడు కాకరాజు. ఆయన 1123 జనవరి 9న గండికోటను నిర్మించినట్లు గ్రామ కైఫియత్తుల ద్వారా తెలుస్తోంది. ఈ కోట ఎన్నిసార్లు శత్రువుల దాడులకు గురైనా నేటికి సజీవంగా ఉంది. ఇందుకు కారణం కోట చుట్టుప్రక్కల ఉన్న రాయినే. 1700 నుంచి 2600 మిలియన్ల సంవత్సరాల క్రితం ఏర్పడిన క్వార్జైట్ రాయి కావడమేనని భూభౌతిక శాస్త్రవేత్తల అంచనా. చాళుక్యులు, కాకతీయులు, విజయనగర రాజులు, పెమ్మసాని వంశీయులు, నవాబులు, ఆంగ్లేయుల పాలనలో గండికోట సాంస్కృతిక వైభోగాలతో పాటు ఎన్నో యుద్ధాలకు సాక్షిభూతంగా నిలిచింది. చరిత్రలో మరెన్నో అద్భుతాలను ఆవిష్కరించింది. భావితరాలు చెప్పుకునేందుకు వేదికైంది. గండికోటలో కొద్ది రోజుల క్రితం త్రవ్వకాలు జరపగా అభివృద్ధి పనుల కోసం ఈ పని చేస్తున్నప్పుడు విలువైన వస్తు సంపద ఒక్కొక్కటిగా బయటికి వచ్చింది. చరిత్ర ప్రసిద్ధిగాంచిన పురావస్తు ఆధారాలు, చారిత్రక అవశేషాలు, నేలమాలిగలు, ఫిరంగి గుండ్లు, ఆనాటి మహానుభావులు వాడిన ఎన్నో వస్తు పరికరాలు వెలుగు చూస్తున్నాయి. ఆనాటి రాచరిక పాలన ఆనవాళ్లు తెలుస్తున్నాయి. శిథిల దుర్గంలో నిక్షిప్తమై ఉన్న అపరమైన అపురూపమైన చారిత్రక సంపదకు కొదవేం లేదు. అందమైన లోయలు, ప్రకృతి కమనీయమైన అబ్బురపరిచే దృశ్యాలు ఇక్కడ ఉన్నాయి. అందుకే అందరి చూపు కడప జిల్లా గండికోటపై పడింది. అమెరికాలోని గ్రాండ్ కెనాన్ కంటే ఈ కట్టడం గొప్పదని చరిత్రకారుల వర్ణన. అక్కడి గ్రాండ్ కెనాన్లో నీళ్లు లేవు, కానీ ఇక్కడ సమృద్ధిగా నీరుండడం విశేషం. చాళుక్య, కాకతీయ, విజయనగర, పెమ్మసాని వంశీకుల పాలనలో గండికోట సాంస్కృతిక సౌరభాలతో విరాజిల్లింది. హిందూ రాజుల పరిపాలనా కాలంలో ఈ కోటలో రంగనాయకులు, మాధవరామస్వామి హిందూ రాజుల పరిపాలనా కాలంలో ఈ కోటలో రంగనాయకులు, మాధవరాయస్వామి, వెంకటరమణుడు, నారసింహుడు, చెన్నకేశవుడు, నమ్మాళ్వారు, హనుమంతుని ఆలయాలు నిర్మించినట్లు కోట చరిత్రను పరిశోధించిన పురావస్తు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికీ ఈ ఆలయాలకు సంబంధించిన ఆనవాళ్లు గండికోటలో కనిపిస్తాయి. విజయనగర రాజుల కాలంలో గండికోట రాజకీయ, సాంస్కృతిక కేంద్రంగా బాసిల్లింది. ఈ దుర్గం అన్ని అనుకూలతలు గల నివాసయోగ్య ప్రాంతం. ఈ కోటను ఆక్రమించుకునే క్రమంలో మరెన్నో సంఘటనలు జరిగాయి.
ఈ కోట పునాదులు లేకుండానే కొండబండలపైన కోట గోడలను నిర్మించడం జరిగింది. ఇది ఒక ప్రత్యేకత. కోట చుట్టూరా 101 బురుజులు, ప్రవేశ ద్వారమే కాక 5 రహస్య మార్గాలు, ఒక సొరంగ మార్గం కూడా ఉంది. దక్షిణ భారతదేశాన్ని ఆక్రమించుకునే క్రమంలో గోల్కొండ నవాబు అబ్దుల్ కులీ కుతుబ్ షా సైన్యాధికారి మీర్ జుమ్లా ఇటువైపు వచ్చాడట. 1652 ఆగస్టు 25న పెమ్మసాని చిన్నతిమ్మనాయుడు నుంచి కోటను కుట్రతో స్వాధీనం చేసుకున్నారు. అప్పటి నుంచి గండికోట వైభవం క్షీణిస్తూ వచ్చింది. మీర్ జుమ్లా కోటలోని అనేక దేవాలయాలను ధ్వంసం చేయించాడు. ఇక్కడున్న విగ్రహాలను కరిగించి ఫిరంగుల తయారీకి వినియోగించారు. గండికోటలో సీమలో లభించే వజ్రాలను విదేశాలకు ఎగుమతి చేసేవాళ్ళు. అంతటి ఘనచరిత్ర ఉన్న గండికోట ఎనలేని ఐశ్వర్యాన్ని పోగు చేసుకున్నట్లు చరిత్ర చెబుతోంది. ఆలయాలను, శిల్పకళా సంపదను ధ్వంసం చేసిన నవాబు పాలకులు మసీదులను, మినార్లను నిర్మించారు. గండికోటలోని నిర్మాణాలను అద్భుత కట్టడాలుగా పరిగణిస్తారు. నగారా ఖానా, చార్మినార్, కారాగారం, ఎర్రకోనేరు, జుమ్మా మసీదు, ధాన్యాగారం, రాజదర్బార్, రంగమహల్, ఆయుధ కర్మాగారం, రంగసాని ఊయల మండపం నిర్మాణాలు ఆనాటి శిల్ప కళా చాతుర్యానికి మచ్చు తునకలు. కరువు కాటకాలు వచ్చే ప్రాంతం కావడంతో ధాన్యాన్ని నిల్వ ఉంచేందుకు పెద్ద సంఖ్యలో నేలమాళిగలు నిర్మించారు. ఇక్కడ ఆయుధాగారంలో ఫిరంగులు, తుపాకులు, శూలాలు, ఖడ్గాలు, డాళ్ళు, మందుగుండు సామాగ్రి తయారు చేసేవాళ్ళు. యుద్ధ సమయంలో కోటను లోపల ఉన్న ఎలాంటి ఇబ్బంది లేకుండా అప్పట్లో ఏర్పాట్లు చేశారు. కోట దిగ్బంధం చేసిన సమయంలో నెలల తరబడి కోటలోని రాజపరివారానికి, ఇతరులకు తాగునీటి అవసరాల కోసం నిర్మించిన రాయల చెరువు నేటికి రైతుల సాగునీటి అవసరాలు తీరుస్తోంది. గండికోటలో 1791లో టిప్పు సుల్తాన్ నుంచి ఈస్ట్ ఇండియా కంపెనీ వశమైంది. ఆ తర్వాత పూర్తిగా ప్రభావం కోల్పోయింది. మొత్తం 31 ఫిరంగులు ఇక్కడ ఉన్నాయని చెప్తారు. వాటిలో 2 మాత్రమే ఉంచి మిగిలిన 29 ఫిరంగులు ఫిరంగి గుండ్లను కరిగించి ఇనుమును తరలించుకొని వెళ్లారని చరిత్ర చెబుతోంది. భారత్కు స్వాతంత్రం వచ్చాక కేంద్ర పురావస్తు శాఖ ఆధీనంలోకి వెళ్ళింది గండికోట. ప్రపంచ పర్యాటక కేంద్రంగా గండికోటను గుర్తించారు. అయినా ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. అరుదైన శిల్ప కళాఖండాలు, అలనాటి రాజరిక పాలనకు ప్రతీకగా ఉన్న సంపద చోరీకి గురైంది. నిజాం నవాబు మీర్ జుమ్లా గండికోటపైకి దాడికి వచ్చినప్పుడు అక్కడ 12 ఏళ్లకు సరిపడా ఆహార పదార్థాలు, మందుగుండు సామాగ్రి, ఆయుధాలు సిద్ధంగా ఉన్నాయని చెబుతారు. యుద్ధం చేస్తామే కానీ లొంగిపోమంటూ మీర్ జుమ్లాకు కోటవాసులు వర్తమానం పంపినట్లు చరిత్ర చెబుతోంది. అన్ని అవసరాలకు సరిపడా వస్తు సామాగ్రిని నిల్వ ఉంచేందుకు పెద్ద సంఖ్యలో నేలమాళిగలు నిర్మించినట్లు స్పష్టమవుతోంది. ప్రస్తుతం అవన్నీ భూగర్భంలో నిక్షిప్తమై ఉన్నాయి. గండికోట వైభవానికి ఆనవాళ్లుగా మిగిలిన అనేక శిల్పాలు, ఖడ్గాలు ఇప్పటికీ పదిలంగానే ఉన్నాయి. కాకపోతే అవి ఇక్కడ కాకుండా మైలవరం, చంద్రగిరి మ్యూజియాల్లో భద్రపరిచారు. మరికొన్ని మద్రాసులోని ఎగ్మోర్ మ్యూజియంలో, మరికొన్ని ఢిల్లీలోని నేషనల్ మ్యూజియంలోనూ చోటు చేసుకున్నాయి. ఎంతో విలువైన చరిత్రకు సాక్షిభూతంలా నిలిచిన గండికోటలో మరిన్ని తవ్వకాలు జరిపితే భావితరాలకి అవసరమైన విశేషాలు, వస్తు సంపద వెలుగులోకి వచ్చే వీలుంది. గండికోట పరిసర గ్రామాల నుంచి సేకరించిన పురాతన విగ్రహాలు, కత్తులు, నవాబులు ఉపయోగించిన హుక్కా లాంటి పరికరాలను మైలవరం పురావస్తు శాఖ మ్యూజియంలో చూడవచ్చు. అంతేకాదు అపురూపమైన రంగనాయకుల స్వామి విగ్రహం, అరుదైన శిల్పాలు, ఆల్వార్ల ప్రతిమ, ఆ కాలంలో చలామణిలో ఉన్న నాణేలు, 39 ఖడ్గాలు ఈ మ్యూజియంలో భద్రపరిచారు. పుట్టపాక అన్నమాచార్యుల వారు అహోబిల మఠ సంస్థాపనాచార్యులైన శఠగోప యతీంద్రుల దగ్గర సకల వైష్ణవాగమాలను అభ్యసించిన పిదప దారి వెంబడి పలు ఆలయాలను దర్శిస్తూ తిరుమల చేరాడు. ఆ యాత్రలో అప్పుడు ఉన్న గండికోట చెన్నకేశవాలయం దర్శించి, చెన్నకేశుణ్ణి చీరలియ్యగదవోయి చెన్నకేశవా, చూడు చేరడేసి కన్నులవో చెన్నకేశవ అని స్తుతించాడు. చేరడేసి కన్నులవో చెన్నకేశవ అని స్తుతించాడు. ఇప్పటి వరకు మనం గండికోట గురించి అన్ని విశేషాన్ని తెలుసుకున్నాము ఈ వీడియోలో. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్.
for watching this video. Please do like, share and subscribe to my channel Nari's Creative.